రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధులు బాధ్యతలపై క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణను ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని, డూప్లికేట్ ఓట్లు, తప్పులున్న నమోదులను గుర్తించి సరిచేయడంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లేకపోతే సరి చేసుకునేటువంటి కార్యక్రమం, సవరణ చేసేటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది. దాదాపు 22 ఏళ్ల క్రితం జరిగిన తర్వాత మరలా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఓటర్ల విషయాల్లో అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి. అందుకనే దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దేశంలో దొంగలు పడ్డారు అన్నట్టుగా ఓటర్ల విషయంలో కూడా దొంగలు పడ్డారు అనేక చోట్ల. ఏదైతే భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ ఇతర దేశాల నుంచి కొంతమంది మైగ్రేట్ అవ్వటం, వాళ్ళు కూడా సమయానికి అనుకూలంగా వాళ్ళ ఓట్లు మార్చుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవటం. అట్లాగే లోపల ప్రాంతాల్లో కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా ఓట్లు మైగ్రేట్ అవినాయి, అటు ఇటు ఇటు అటు, కొన్ని పర్మనెంట్ అవినాయి. ఇవేవి కాకుండా వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఓటర్ల మొత్తాన్ని కూడా గందరగోళం చేసి ఆయా ఓట్ల ఎలక్షన్ సందర్భంగా ఓట్ల మొత్తాన్ని కూడా విచ్చలవిడిగా మార్చేశారు. కొన్ని మ్యాచ్ చేస్తాయి, దాన్ని మ్యాపింగ్ అంటారు. ఆ మ్యాపింగ్ అయినటువంటి పేర్లు కాకుండా మ్యాప్ కానటువంటి ఓటర్ లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి వివరాలు మనం సేకరించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం బిఎల్ఓలను అపాయింట్ చేస్తే మనము బిఎల్ఏల్ని, బూత్ లెవెల్ ఏజెంట్స్ని మనం నియమిస్తాం. సో ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసుకున్నాము, నియమించడం అనేటువంటిది కూడా జరిగింది. ఇంకా ఏమైనా పేర్లు మార్పులు చేరుతుంటే రేపు సాయంకాలం వరకు మనం మార్చుకొని ఇటు బిఎల్ఓ ఇటు బిఎల్ఏ ఇద్దరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మ్యాప్ కానటువంటి ఓటర్లు ఏవైతే ఉన్నారో వారిని వాళ్ళ తల్లిదండ్రులతో కానీ, బంధువులతో కానీ, లేదా వాళ్ళ తెలిసినటువంటి వాళ్ళతో కానీ మాట్లాడి వాళ్ళ ఓట్లను సరి అయినవి అని నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని వాళ్ళతో సరిచేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఉంటారు, పిల్లవాడు ఎక్కడో ఉంటాడు, మైగ్రేట్ అయి ఉంటాడు. సో ఆ ఓటును చేర్చాలంటే ఆ తల్లిదండ్రులు ఎక్కడైతే ఉంటారో ఆ బూత్లోనే చేర్చడం అనేటువంటి జరుగుతుంది.